జగదీష్, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవుల్ గారు, రాజ్యసభ సభ్యులు రహీం గారు, పెద్దలు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, పార్టీ జిల్లా కార్యదర్శి యాదయ్య గారు, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, రమేష్ గారు, రంగారెడ్డి జిల్లా పార్టీ జిల్లా నాయకత్వం, ఈ సమావేశానికి హాజరైనటువంటి యువకులు, సోదరి సోదరులారా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నమస్కారాలు. ఒక మంచి సమయం, పెట్టవలసినటువంటి సమయంలోనే, ఈ కాలంలోనే సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ నాయకత్వంలో యువ సమ్మేళనం పెట్టడం అనేది చాలా చాలా అభినందించదగినటువంటి విషయం. పోరాటాల గడ్డ ఇది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రాహీంపట్నం, ఈ ప్రాంతం అంతా కూడా వీరోచితంగా పోరాడినటువంటి ప్రాంతం ఇది. అనేక త్యాగాలు చేశారు. ఆ పోరాటంలో కూడా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ గడ్డ పైన, ఇక్కడి నుంచి యువ సమ్మేళనం పెట్టడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశానికే ఈ యొక్క సమ్మేళనం అనేటువంటిది సమర శంకారావం ఉదే పద్ధతుల్లో, ఏంటి సమర శంకారావం ఉదే పద్ధతుల్లో తెలంగాణ అంతా కదలాలి, దేశం అంతా కదలాలి, ఈ గడ్డ నుంచి, ఈ వేదిక నుంచి. ఆ విధంగా ఇది ఉపయోగపడాలని చెప్పేసి మనం ఆశిస్తా ఉన్నాం. ఎందుకని ఈ కార్యక్రమాన్ని పెట్టారు మన వాళ్ళు? అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా మన ప్రజలకు, మన యువతి యువకులకి? 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి మన దేశం, 140 కోట్లలో మనకు కూడా షేర్స్ ఉన్నాయి కదా, షేర్ హోల్డర్స్మే కదా, అందరికందరూ షేర్ హోల్డర్సే. ఈ దేశంలో ఉన్న సంపదలో అందరికి హక్కు ఉంది. కట్టే పన్నుల్లో మనం అందరం కడతా ఉన్నాం, అందరూ ఓట్లేస్తా ఉన్నారు, ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. 78 సంవత్సరాలైంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి, అవినీతి అక్రమాలు పెరిగిపోతా ఉంది, నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాలు వెళ్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరు? 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ సర్కారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు. కొన్ని నిర్ణయాలు పార్లమెంటులో, కొన్ని నిర్ణయాలు అసెంబ్లీలో. మెజార్టీ నిర్ణయాలు పార్లమెంటులో, తర్వాత నిర్ణయాలు అసెంబ్లీలో, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళు తీసుకొచ్చే చట్టాల మీదనే దేశ భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది, యువత భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, రాకుండా ఉండాలన్నా, అందరికి విద్య రావాలన్నా, రాకుండా ఉండాలన్నా, రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నా, రాకుండా ఉండాలన్నా, ఇల్లు రావాలన్నా, లేదైనా ధరలు తగ్గాలన్నా, పెరగాలన్నా, మన కష్టాలన్నీ తీరాలంటే పార్లమెంటులో, అసెంబ్లీలో ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. మనం పన్నులు కడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల రూపాయల పన్నులు సంవత్సరానికి
52 లక్షల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 4 లక్షలు 3.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఈ పన్నులన్నీ ఎవరు కడుతున్నారు? ప్రజలే కదా కట్టేది. ఈ సంపద అంతా ఎవరిది? మనదే కదా. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టింది ఎవరు? మన వాళ్ళే కదా. మరి ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు అవినీతి అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయి? ఎందుకు నిరుద్యోగం పెరిగిపోతా ఉంది? నిరుద్యోగులు అనేక తప్పుడు మార్గాల్లో ఎందుకు పోతా ఉన్నారు? ఉద్యోగాలు దొరక విదేశాలకు పోయి ఎందుకు అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని భయంతో బతా ఉన్నారు? ఇవాళ ఒక సోదరుడు ఒక మెసేజ్ పెడితే ఏంటిది, మన కాక్రోచ్ కోట్లాది మంది చేకొడతా ఉన్నారు, చేరుతా ఉన్నారు. ఎందుకని ఈ పరిస్థితి ఉంది? ఇలా సిగ్గుపడాలి. ప్రభుత్వమే చెప్తుంది, ఈ దేశంలో 80 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నాం. పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు బియ్యం ఇస్తున్నాం, ఇంకేదో ఇస్తున్నాం, బతికిస్తున్నాం అని చెప్తున్నది. సిగ్గుపడాలి. 78 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఇంకా 80 కోట్ల మందికి ఇస్తున్నామంటే దీనికి పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలే తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మనం వస్తుంటే మీటింగ్ కు పోతుంటే ఎర్ర చొక్కాలు తొడుక్కొని ఎర్ర జెండాలు పట్టుకొని కొంతమంది అక్కడక్కడ ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. కావాలని మాట్లాడే వాళ్ళు, తెలియక మాట్లాడే వాళ్ళు. ఏమైనా మీరు ఎర్ర జెండాలు పట్టుకొని ఎర్ర చొక్కాలు తొడుక్కొని రోజు తిరుగుతున్నారు, ఏ వస్తుంది మీకు ఇల్లు వస్తుందా, ఉద్యోగం వస్తుందా, లేకపోతే మీకు ఏమైనా ఇస్తున్నారా? ఎన్నాళ్ళు తిరుగుతారు, కేసులు అయ్యి అని అంటారు. వాళ్ళు ఒక రకమైనటువంటి పిచ్చి మనుషులు వాళ్ళు. కానీ వాళ్ళకు ఒకటే చెప్పాలి, ఈ ఎర్ర జెండా పట్టుకొని మేము తిరగటం వల్లనే, పోరాటాలు చేయటం వల్లనే ఈ ప్రభుత్వాలు ఈ మాత్రమన్నా ఇస్తున్నాయి, కొన్ని సంక్షేమాలు అమలు చేస్తున్నాయంటే ఎర్ర జెండా పుణ్యం, ఎర్ర జెండా పోరాటాల ఫలితమని వాళ్ళకి చెప్పాలి. వాస్తవం కాదా? తెలంగాణ గడ్డ పైన వెట్టి చాకిరి రద్దయింది. ఎవరి వల్ల అయింది? వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 5 సంవత్సరాల పాటు జరిగి 4500 మంది ప్రాణాలు అర్పిస్తే కదా దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులంతా గడులు, ఇండ్లు వదిలిపెట్టి పారిపోయింది. నిజాం దిగిపోయింది. 10 లక్షల ఎకరాల భూమి ఎవరు పంచారు? ఎర్రజెండా కాదా? ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడారు, కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిస్టులు ఏ ఎజెండానైతే, ఏ సమస్యలైతే ప్రజల ముందు పెట్టి పోరాడుతున్నారో అవే మేము మా ఓట్ల కొరకు, మేము అధికారంలోకి రావడం కొరకే అమలు చేస్తున్నాం. వాళ్ళు కాక అంశాలు ముందుకు తీసుకురాకపోతే అసలు మేము చేయమన్నారు. వాస్తవం కాదా ఇది? పేదవాళ్ళకి కొన్ని ఇండ్లు వస్తున్నాయన్నా, పెన్షన్ వస్తుందన్నా, లేకపోతే కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ అవసరాలకు ఇస్తున్నారంటే అవన్నీ మనం తీసుకొచ్చినాయి. మనం అధికారం నుండి సంతకం పెట్టి ఇవ్వకపోవచ్చు, కానీ అనేక అంశాలు, పేద ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు, రైతులకు సంబంధించిన అనేక అంశాలు మనం ముందుకు తీసుకొచ్చి వాటిపైన పోట్లాడుతున్నాం. కాబట్టి గత్యంతరం లేక వాళ్ళ అవసరానికి కొన్ని వాళ్ళు పరిష్కారం చేయడం అనేది జరుగుతూ ఉన్నాం. అందుకనే మన దేశం అనేది, మన దేశంలో కార్పొరేట్ దొంగలు పడ్డరా లేదా? కార్పొరేట్ దొంగలు పడి జలిగలాగా పీక్క తింటా ఉన్నారు. 40% మంది దగ్గర ఉన్నటువంటి సంపద 1% మంది చేతుల్లో ఉన్నది. అందరికంటే ఎక్కువ కష్టపడేటువంటి కష్టజీవులు, శ్రామికులు, రైతులు, ఈ సంపదకు మూలమైనటువంటి శ్రామిక వర్గం అందరికంటే ఎక్కువ కష్టపడేటవి నేరమా? రైతులు, కూలీలు, కార్మికులు లేకపోతే పంటలు ఎక్కడిది, సంపద ఎక్కడిది? వీటన్నిటికి మూలం వీళ్ళే కదా. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేటువంటి వీళ్ళు కష్టాల పాలు కావాలా? వీళ్ళకి సరిగా ఇల్లు ఉండదా, వైద్యం ఉండదా, చదువు ఉండదా, స్వేచ్ఛ ఉండదా, చట్టసభలకు పోయే పరిస్థితి ఉండదు. 180% మంది కదా వీళ్ళు ఉన్నది. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇవాళ మన ప్రధాని మోడీ గారు అధికారంలోకి రాకముందు
55 నుంచి 60 లక్షల కోట్ల రూపాయలు మన దేశ అప్పు ఉంటే ఈయన గారు వచ్చిన తర్వాత 155 లక్షల కోట్లకు మన దేశ అప్పు పెరిగిపోయింది. 155 లక్షలకు చేరింది మన అప్పు. ఎవరికి ఇస్తున్నాం? ఇలా గ్యాస్ ధర పెరిగిందా లేదా, పెట్రోల్ ధర పెరిగిందా లేదా, ఎరువుల ధరలు పెరిగినాయా లేదా, పప్పుల ధరలు పెరిగినాయా లేదా? ధరల మీద ధరలు, పన్నుల మీద పన్నులేస్తావు, అప్పుల మీద అప్పులు తీసుకొస్తావు, ఉన్న ఆస్తులు అమ్మేస్తావు, కొన్నిటిని వాళ్ళకు లీజుకి ఇస్తావు. ఎవరికి ఇస్తున్నావు? ఇవన్నీ బడా కార్పొరేట్ శక్తులు కట్టబెడతా ఉన్నారు. విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారు. మన సంపద మొత్తం దోచి మన కష్టార్జితంతో తయారైనటువంటి సంపదను మొత్తం కూడా బంగారు పల్లెంలో పెట్టి వాళ్ళకు ఉపజెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతుంటే మన దేశంలో ఉన్నటువంటి యువత పాత్ర ఏంది? ప్రేక్షక పాత్ర. వాడు జై శ్రీరామ్ అని పెట్టుకుంటాడు. ఏంటి జై శ్రీరామ్? జై శ్రీరామ్ సీతను ఎత్తకపోతే జై శ్రీరామే పోరాటం చేసి సీతను తీసుకొచ్చాడు కదా. జై శ్రీరామ్ అంటే ఏంది? అదో కథ. లక్షల సంవత్సరాల కదా అది ఉందా లేదా అది అంతా వేరే విషయం. మతం పేరుతోటి, కులాల పేరుతోటి, దేవుళ్ళ సెంటిమెంట్ పేరుతోటి ప్రజల్ని చీల్చి, యువకుల్ని చీల్చి, కొన్ని అలవాట్లకు బానిసలు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆటలు ఆడుకుంటా ఉన్నారే. దీన్ని చూస్తూ ఊరుకోవాలా? మనం ఎంతకాలం అని భరించాలి? ఎంతకాలం అని కష్టాలు పడాలి? మనకు న్యాయంగా రావాల్సింది రాకుంటే రాబట్టడానికి పోరాటం చేయాలా లేదా? అందుకనే యువత మేలుకో, పోరాటాలకు సిద్ధంగా, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు నడపాలి. వీధుల్లోకి వచ్చి బంగ్లాదేశ్ లో యువకులంతా కూడా బయటకు వచ్చి పోరాడితే దేశ ప్రధాని పారిపోయిందా లేదా? పోయిందా లేదా? శ్రీలంకలో యువకులంతా ముందుకు వస్తే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు యువకుడు ఇవాళ అధ్యక్షుడు అయిందా లేదా? ఇవన్నీ వాస్తవాలా కాదా? ఇవాళ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అధికారం ఉన్న దేశాల్లో మాత్రమే అందరికీ విద్యను అందిస్తున్నారు, అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు, అందరికీ వైద్యం అందిస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, సంపద మొత్తం అందరికి షేర్ చేస్తూ ఉన్నారు. ఇది మన దేశం. ఈ సంపద మన అందరిది. అందరం కలిసి కష్టపడి పనిచేద్దాం, అందరం కలిసి అనుభవించుదాం. మనకి మత విద్వేషాలు వద్దు, కుల విద్వేషాలు వద్దు. మానవతావాదులంగా, మానవత్వంతో దేశం మనది, ఇది మన ఒక కుటుంబం లాగా మనం భావించి పనిచేద్దామని పనిచేస్తా ఉన్నారే, అనుభవిస్తున్నారే. చైనాలో చూస్తున్నామే, క్యూబాలో చూస్తున్నామే, వియత్నాంలో చూస్తున్నామే, లావోస్ లో చూస్తున్నామే. కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా సోషలిజం ఉన్నటువంటి దేశాల్లో ఎట్లా అమలు అవుతున్నాయి? అక్కడ ఎందుకు ఈ నిరుద్యోగం? చైనా ప్రధాని ఒక సందర్భంగా అన్నాడు, మా దేశంలో యువకులని మేము చదువు చెప్పి తయారు చేసుకొని మా దేశంలోనే వాళ్ళకి పని కల్పించి మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. భారతదేశం మాత్రం యువకులందరినీ బయటికి పంపిస్తుంది తయారు చేసి, లేకపోతే ఏంటంటే పని లేకుండా చేస్తుందని చెప్పారు. వాస్తవం అది. మరి ఇదంతా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది ఎవరి కొరకు? మన కొరకు. ఇది అందుకొరకు ఏంటంటే సిపిఎం పార్టీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవాళ మతాలు అన్నం పెట్టవు, కులాలు అన్నం పెట్టవు. మనుషులు పుట్టే పద్ధతి ఒకటే, చనిపోయే పద్ధతి ఒకటే. ఏ మతమైనా తల్లి గర్భం నుంచే ఏ మతస్థుడైనా రావాల్సిందే. పుట్టిన తర్వాత బూడిద పాలు, మట్టి పాలు కావాల్సిందే. ఇంకేమనుందా? ఇవన్నీ కూడా ఎవడో తెలివైన వాళ్ళు వాళ్ళ అవసరాలు పెట్టారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ప్రేక్షకులకు ఉండటం కాదు, మీ ఫోన్లలో కూడా పెట్టుకోవాలి. యువత మేలుకో, జై శ్రీరామ్ అని పెట్టుకుంటారే. యువత మేలుకో, వాస్తవాలు తెలుసుకో, పోరాటాలకు సిద్ధంగానే పెట్టుకోవాలి. మనం అన్ని ఫోన్లలో అన్ని వేల లక్షల సంఖ్యలో వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం మారితే. ఈ దేశంలో ఎవడండి ఇవాళ ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి ఉందా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఎమ్మెల్యేలు అవుతున్నారు. బడా కార్పొరేట్ శక్తులు. వైద్యం మీద, విద్య మీద అవగాహన లేని వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటళ్లు, పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తా ఉన్నారు.
చదువు మీద కనీస జ్ఞానం లేని వాళ్ళు కార్పొరేట్ 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 మొత్తం కార్పొరేట్ అయిపోయింది. ఎన్నికల్లో డబ్బులు లేనివాడు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. డబ్బులు లేనివాడు మంచి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. డబ్బులు లేనివాడు మంచి విద్యని నేర్చుకునే పరిస్థితి లేదు. డబ్బులు లేనివాడు ఒక మంచి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. డబ్బు 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 కార్పొరేట్ మొత్తం అయిపోయింది. ఇంత అన్యాయం జరుగుతుంటే మన యువకుల్ని మనం మేలుకొల్పకపోతే, తిరగబడకపోతే, పోరాటాలకు సిద్ధంగా పోతే ఎవడు కాపాడాలి దేశంలో? ఇంకెవరు లేడు. అరే భయ్, ఏ మతమైనా కూడా అందరం ఒకటే, బాయిగా ఉండాలి. మత సామరస్యం వర్ధిల్లాలి. ముందు ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లినప్పుడే ప్రపంచంలో సంపద అనేది ఉంటది, ప్రజలు సుఖంగా ఉంటారు. ఈ బాంబులు ఏమిటికి, తుపాకులు ఏమిటికి? చంపుకోవటానికే కదా, ఆస్తులు ధ్వంసం చేయడానికే కదా. అరే వెదవల్లారా, ఆస్తులు ధ్వంసం చేయడానికారా మనం పుట్టింది? చదువు ఇదంతా కూడా జ్ఞానం, సంపదని మొత్తం నాశనం చేయడానికేనా? ఇవాళ కొన్ని దేశాలు అయితే వాటి మీదనే బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే సరి అయినటువంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, పదవులను కాపాడుకోవటానికి, అధికారంలోకి రావటానికి ఏ రకమైనటువంటి తప్పుడు పనైనా చేస్తారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలని చెప్తారు. మేము అడిగినాం, మీరు ఇవన్నీ చెప్పారు, అమలు చేయటం లేదంటే అవి చెప్పినాం కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం. 5 ఏళ్ళు అయితే మమ్మల్ని ఎవడేం బీకలేడుగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాకు ఇచ్చిన సమాధానం అది. ఈ పరిస్థితి అనేది ఉంది. దొంగలు పడ్డారు, కార్పొరేట్ దొంగలు, రాజకీయ. అసలు ఎంత అన్యాయం అంటే అన్ని వ్యవస్థలను నడిపించేది రాజకీయ పార్టీలు, పాలనా వ్యవస్థ. అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల కంటే అతిపెద్ద వ్యాపార రంగంగా ఇవాళ రాజకీయ రంగం మారిపోయింది. పాలనా రంగం మారిపోయింది. అతిపెద్ద వ్యాపార రంగం ఫస్ట్ అది రాజకీయ పార్టీలు, పాలనా రంగం, తర్వాత విద్య, తర్వాత వైద్యం, తర్వాత మిగతా. ఇట్లా పోయినాక ఇంకెక్కడ పోతాం మనం? మన తర్వాత పిల్లలు ఏమవుతారు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రేక్షక పాత్రగా ఉండటం కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కళ్ళు తెరవాలి. మనకి అన్యాయం జరుగుతుంది, మన మీద భారాలు పడతా ఉన్నాయి, మనం నష్టపోతా ఉన్నాం. దీన్ని కాపాడుకోవాలి, విద్యని పరిరక్షించుకోవాలి, వైద్యాన్ని అందరికీ వైద్యం అందే విధంగా చూడాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. రాజ్యాంగ ప్రజాస్వామ్యం లేదు. రాజ్యాంగంలో పేజీలు మార్చేస్తా ఉన్నారు అనుకూలంగా. అన్ని వ్యవస్థలు, దాదాపు న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. డబ్బులు తయారు చేసే రిజర్వ్ బ్యాంకును కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తా ఉన్నాడు. మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఎర్ర జెండానే, కమ్యూనిస్ట్ పార్టీనే, సిపిఎం పార్టీనే. ఇదే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు లేదు లేదు. ఈడు దిగి వాడెక్క, వాడు దిగి వీడెక్క, ఎవడు ఎక్కినా మన మీద ఎక్కుడే. పన్నులు వేసుడే, అప్పులు చేసుడే, లంగా పన్నులు చేయటమే. ఈ పార్టీల వల్ల ఏది కాదు. రెండే ఎజెండాలు, పెట్టుబడిదారిజం, సోషలిజం. దోచుకునే వాళ్ళు, దోపిడి గురయ్యేవాళ్ళు. ఈ రెండిట్లో మనం ఏంటి, మెజారిటీ ప్రజలు ఉంది ఇదే కదా. అందుకొరకేందనంటే ఇక్కడ ఈ సమావేశం ద్వారా, ఈ సమ్మేళనం సమర శంకారావు ఉదించే పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తృతంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున యువకుల్ని కదిలించాలి, పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు మార్గం దొరుకుతుంది తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలి. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి రావాలి. నిద్రపోతుర్రా? డౌన్ డౌన్ క్యాపిటలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం, అప్ అప్ సోషలిజం. యువత మేలుకో, మేలుకో మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో.
పోరాటాలకు సిద్ధంగా సిద్ధంగా పోరాటాలకు సిద్ధంగా చేయకపోతే బతకలే మనం మిగతా వాళ్ళకు కూడా చెప్పి కదిలించాలి. ధన్యవాదాలు.